జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మండల కేంద్రమైన హత్నూరలో నేడు కార్మికుల సమ్మెకు బీఎస్పీ పార్టీ మద్దతు తెలిపింది. బీఎస్పీ మెదక్ జిల్లా అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మిక సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. కార్మికులకు జీతాలు పెంచడమే కాదు పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బహుజన రాజ్యంలో ఎలాంటి దోపిడీ దొరలకు చోటు ఉండదని, బహుజన సమాజ్ పార్టీని గెలిపిస్తే మొట్టమొదటిగా కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పారు. అనంతరం బీఎస్పీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మరియు వారు చేసే సమ్మెను మరింత ఉద్రిక్తకరంగా మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ట్రెజరీ ఏవయ్య, ఆర్గనైజర్ రవిగౌడ్, చిలిప్చెల్ మండల అధ్యక్షుడు రత్నయ్య, స్వైరో సెకండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గల్లా పాల్గొన్నారు. కార్మికుల పోరులో అన్నా ఓకే చేయాలి. పెట్టుకోకు అన్నా ఓకే చేయాలి. మానీటి సుక్కరో అన్నా ఓకే చేయాలి. వరదలై పాతయి అన్నా ఓకే చేయాలి. మాతోని పెట్టుకోకు అన్నా ఓకే. మీకు మేము మా పార్టీ తరఫున మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా ఈ రాబోయే కాలంలో ఎంత ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా మీ వెంట మేము ఉంటాం. కాబట్టి మీ సమస్యలు ఎన్నయో గవర్నమెంట్ వెంటనే పరిష్కారం చేసి ఇమ్మీడియట్లీ వీళ్ళ కోరికలు నెరవేర్చాలని మా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందని కోరుతున్నాం. కార్మికుల ఐక్యత, ఐక్యత. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే ఈరోజు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు, మనల్ని హక్కులు సాహెబ్ను మధ్యన పెట్టుకొని ముందు పెట్టుకొని మనకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటున్నారు తప్పితే మనకు చేసేది మాత్రం ఏం లేదు. మనల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను గుర్తు చేస్తున్నాం మీ అందరికీ.